వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్. ఈరోజు వీడియో ఏంటంటే పెనాంగ్లో ఉన్న ఒక ఫేమస్ చైనీస్ టెంపుల్కి వెళ్దాం పదండి. దాని నేమ్ వచ్చేసి కెక్లోస్కీ టెంపుల్. ఎలా ఉందో చూద్దాం పదండి. ఆ రోజు మార్నింగ్ చాలా వర్షం పడిందండి. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది, కూల్గా. అక్కడ చూసారా కొండల మీద మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో. మేముండే ప్లేస్ నుండి టెంపుల్కి రీచ్ అవ్వడానికి జస్ట్ 30 minutes పడుతుంది. ఎలానో ట్రాఫిక్ లేదు కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయాం. కనిపిస్తుంది కదా, అదే కెక్లోస్కీ టెంపుల్. ఇక్కడ నుండి మొత్తం పార్కింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ మేము డైరెక్ట్ పైకి వెళ్ళి అక్కడే పార్క్ చేసాము. ఇటు చూడండి, లెఫ్ట్లో కూడా మొత్తం స్టాట్యూస్ పెట్టున్నారు పార్కింగ్ ఏరియాలో. అసలు టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదేనండి ఎంట్రన్స్. వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ గురించి, దాని ఇంపార్టెన్స్ అంతా తెలుసుకుందాం పదండి. ఇదేనండి ఎంట్రన్స్. అసలు ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయిందండి. మాకైతే లక్కీగా ఇక్కడే పార్కింగ్ దొరికేసింది. ఇంకా కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ టెంపుల్ మలేషియాలోనే చాలా పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ చూసారా, వీళ్ళు క్యాండిల్స్ ఇలా వెలిగిస్తున్నారు. ఇవి విషింగ్ రిబ్బన్స్ అంట. ఏమైనా కోరుకుని అట్లా దానికి కట్టాలంట. ఆ వాల్ మొత్తం చూసారా, ఒక బుద్ధుడు బొమ్మలండి అవన్నీ. అసలు ఎంత బాగుందో చూడ్డానికి అయితే. పైన డీటెయిలింగ్ అంతా చూసారా, నాకైతే అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక్కడ వీళ్ళు ఇలా మోకాల మీద కూర్చుని ప్రేయర్ చేసుకుంటారు. ఇక్కడ మొత్తం 3 స్టాట్యూస్ ఉన్నాయి. వాటి నేమ్స్ ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇట్లా చిన్న చిన్న బోర్డ్స్ పెట్టి దాని మీద పెట్టారు. అండ్ పక్కన ఒకటి ఇలా ఒక పొడుగ్గా ఒకటి కనిపిస్తుంది చూసారా, ఆరెంజ్ కలర్లో. దాని మీద కూడా మొత్తం బుద్ధుడివే ఉన్నాయండి బొమ్మలు. ఇది చూసారా, దాంట్లో మనీ వేస్తున్నారు. అదే మ్యూజిక్ వస్తుంది కదా, అట్లాంటిది. ఈ టెంపుల్ 1890లో స్టార్ట్ చేశారంటండి కన్స్ట్రక్షన్. కంప్లీట్ అయ్యేసరికి 1930 అయింది. అన్ని సంవత్సరాలు పట్టింది ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి. ఇంకా పక్కనే కొంచెం చిన్న షాపింగ్ ఏరియా ఉంది. కీ చైన్స్, బుద్ధుడు బొమ్మలు, ఇంకా ఇలా ప్రింటెడ్వి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా చైన్స్. ఆ ఇటుకల మీద నేమ్స్ రాయించుకుంటున్నారు అలా. ఈ బుద్ధుడు బొమ్మ చూడండి ఎంత బాగుందో. ఇంకా బ్రాస్లెట్స్, ఇంకా అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ గ్రీనరీ చూసారా, అండ్ అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం పదండి. అసలు ఆ డీటెయిలింగ్స్ చూసారా మీరు ఎంత బాగున్నాయో. ఇంకా ఈ కొండల మీద అంతా చైనీస్లో ఏదో రాశారు, మాకైతే ఏమీ అర్థం కాలేదు. అండ్ ఈ టెంపుల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, కెక్లోస్కీ అనేది మన సాంస్క్రిట్ నుండే వచ్చింది. సాంస్క్రిట్లో దీన్ని అండ్ దీని ఫౌండర్ వచ్చేసి ఒకళ్ళనే కాదు, చాలామంది ఉన్నారు. అండ్ మెయిన్ ఎవరంటే బియోలిన్. అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అసలు కనులు విందులో ఉంది కదా. ఇక్కడ గోల్డెన్ ఎగ్స్ అని దొరుకుతాయంటండి. మేమైతే ఏం తీసుకోలేదు, బట్ అదేం రియల్ గోల్డ్ కాదు. ఇంక ఇదంతా షాపింగ్ ఏరియా. చాలా మంచి స్టఫ్ దొరికింది మాకైతే అక్కడ. ఇక్కడ చూసారా, మెడమిక్స్ సోప్ కనిపించింది మాకు. ఇండియా నుంచి తీసుకొచ్చారనుకుంటా. ఇక్కడ చూడండి, ఇవి మనం ఎక్కడైనా చూసినట్టుందా? 7 Sins మూవీలో ఇలానే ఉంటారు కదా సూర్య స్టార్టింగ్లో. ఆ చిన్నది 8 ringgits అంటండి. ఇంకా రింగ్స్ చాలా బాగున్నాయి, బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. స్టార్టింగ్లో టికెట్ ఏం లేదు, కానీ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి per person 2 ringgits అంట, అంటే 40 rupees అనుకోండి. ఎంట్రన్స్లోనే డీటెయిలింగ్ చూసారా ఎంత బాగుందో. లోపల ఇంకెంత బాగుంటుందో చూద్దాం పదండి.
ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్లో 3 స్టాట్యూలు ఉంటాయి. వాళ్ళని బోధిసత్వాస్ అని పిలుస్తారంట. ఈ డోర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నాకు దాని మీద స్వస్తిక్ సింబల్స్ కనిపించాయండి. ఆ పెయింటింగ్స్ అండ్ ఈ పిల్లర్స్ చూడండి, ఆ డీటెయిలింగ్ ఎంత బాగుందో కదా. అలాగే ఇంటీరియర్స్ అసలు చాలా బాగున్నాయి. ఆ సీలింగ్ చూసారా, ఆ సీలింగ్ పైన చాలా స్టోరీస్ని పెయింట్ చేశారంట. అండ్ ఇక్కడ ఈ స్టాట్యూ నేమ్స్ అంతా అక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ మువ్వ ఎంత పెద్దగా ఉందో చెక్కతో చేశారు. అండ్ ఈ డీటెయిలింగ్స్ చూడండి, మొత్తం ఈ టెంపుల్ అంతా అసలు డీటెయిలింగ్స్ చాలా బాగుందండి. మీకు ఇందాక పిల్లర్స్ చూపించాను కదా, అవి ఇంకా క్లోజ్గా చూపిస్తాను పదండి. ఇవి చూడండి, మొత్తం బుద్ధుడు బొమ్మలు. ఇదిగో చూసారా, అసలు ఎంత బాగుందో కదా. అసలు ఎలా చెక్కారో కూడా నాకు అర్థమే కావట్లేదు. దీని మీద కూడా ఏదో స్టోరీ ఉంటుందండి, అందుకే అలా అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, ఒక బోర్డ్. అండ్ ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. ఒక్కొక్కటి 350 రింగిట్స్ అలా ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అంతా గ్రీనరీ. ఇందాక చెప్పా కదా, గ్రీనరీ చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ మందార పువ్వుల్లో పర్పుల్ కలర్ మందారం చూసాం మేము, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఏంటంటే కెక్లోస్కి పగోడా అంట. అందులో 3 ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కనిపిస్తాయండి, బర్మీస్, థాయ్ అండ్ చైనీస్. ఇది ఇప్పుడు రెనోవేషన్లో ఉంది, అందుకే మమ్మల్ని పైకి అలో చేయలేదు, జస్ట్ కిందనే ఇంకా చూసేసి వచ్చేసాం. ఇక్కడ ఒక పెద్ద గంట ఉందండి, అది ఉత్తిని కొట్టేచ్చేమో అనుకున్నాను నేను వెళ్ళి కొట్టేశాక ఆమె వచ్చి 5 రింగిట్స్ అడిగింది. అదిగోండి ఇదే గంట. ఎందుకురా బాబు కొట్టాను అనుకున్నా. ఇది మామూలు గంట కాదంటండి, అక్కడ ఏదైనా కోరుకుని 5 రింగిట్స్ డొనేట్ చేసి అప్పుడు ఆ గంట కొట్టాలంట. నాకు తెలియక నేను వెళ్ళి ఊరికే కొట్టేశాను. ఆమె తర్వాత వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా 5 రింగిట్స్ ఇచ్చేసి వచ్చేసాం. ఇక్కడ రెనోవేషన్ అన్నాను కదా, మొత్తం రెనోవేషన్లో లేదంట, జస్ట్ 2 ఫ్లోర్స్ అలౌ చేస్తున్నారంటే సరే అని పైకి వెళ్దాం. ఇక్కడ టైల్స్ మీద కూడా చూసారా, మొత్తం బుద్ధుడివి ప్రింట్స్ ఉన్నాయి. ఇదంతా గోల్డ్ ఏమో అనుకున్నాను, కాదంటని. వ్యూ చూడండి, మొత్తం పెనాంగ్ అంతా కనిపిస్తుంది. అక్కడ నేను ఏం చూపిస్తున్నాను తెలుసా, మేము అక్కడే ఉంటాం, అంటే మా హౌస్ అక్కడే అనమాట, అందుకని చూపిస్తున్నాను. ఈ గంట చూసారా ఎంత పెద్దగా ఉందో. మా హస్బెండ్ వెళ్ళి కొడతా అంటే సరే అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇంక ఇదంతా షాపింగ్. ఏమన్నా కొనుక్కుందాం అనుకుంటే చిన్నది కూడా చాలా కాస్ట్లీ చెప్తున్నారండి. ఇదంతా చాలా పెద్దగా ఉంది, ఒక ఫ్లోర్ మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బుద్ధుళ్ళు, చిన్నవి హ్యాండ్ మేడ్ కుక్క బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది చూడండి, భలే ఉంది కదా. నేను సడన్ గా చూడగానే శ్రీకాళహస్తిలో 9 స్టాట్యూస్ ఉంటాయి కదా, నాకు అలా అనిపించిందండి. ఆ మొక్కల మధ్యలో భలే కనిపిస్తున్నారు కదా. ఇక్కడ చూసారా, బ్రహ్మదేవుడి స్టాట్యూ ఉంది. ఇక్కడ వీళ్ళు బ్రహ్మదేవుని పూజిస్తారంట, మనం పూజించాం కదా, సో కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఒక స్టాట్యూ చూడడానికి పైకి వెళ్ళాలి. అది ఇలా ఎలివేటర్ ఉంటుంది. ఈ ఎలివేటర్కి టికెట్ ఉంటుంది, పర్ పర్సన్ 3 రింగిట్స్. మేము అప్ అండ్ డౌన్ తీసుకున్నాం, సో పర్ పర్సన్కి 6 రింగిట్స్ పడింది. ఇది జస్ట్ 2 minutes అనండి. అప్పుడు మేము పెనాంగ్ హిల్లో వెళ్ళాం, గుర్తుందా? అది చాలా పెద్దది, ఇది చిన్నది. ఇక్కడ చుట్టూ కాటేజెస్ ఉన్నాయి. చాలా మంది పైకి వచ్చేసి అక్కడ స్టే చేస్తున్నారు. మేము పైకి వెళ్ళాకనే తెలిసింది ఇక్కడ అలా స్టే చేయొచ్చు అని.
బయటికి రాగానే ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ కనిపిస్తుంది, ఒకసారి చూసేయండి. ఇక్కడ చూసారా ఈ స్టాట్యూ, దాని నేమ్ వచ్చేసి గాడెస్ ఆఫ్ మెర్సీ. వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, అది చాలా క్యూట్ అనిపించింది మాకు. మేము ఇందాక వచ్చాం కదా ఎలివేటర్, అది చూసారా ఎంత స్లోగా వెళ్తుందో, మేము కూడా అలానే వచ్చాం. ఇక్కడ 2 క్యూట్ కుక్క బొమ్మలు ఉన్నాయి. ఇదేనండి గాడెస్ ఆఫ్ మెర్సీ. ఇది 120 feet హైట్ అండి. అండ్ ఇది మొత్తం బ్రాంజ్తో చేశారు. దాని కింద ఇట్లా ఉన్నాయి రూమ్స్ లాగా, కానీ అవి ఏమీ ఓపెన్లో లేవు. అక్కడ డీటెయిలింగ్ చూసారా, అసలు అదంతా ఎలా చెక్కారో నాకేం అర్థమే కాలేదు. అండ్ ఆ పిల్లర్స్ కూడా మొత్తం దాని మీద ఏదో ప్రింట్స్ ఉన్నాయి. ఇక్కడ వస్తే మరొక టెంపుల్ ఉంది, చుట్టూ ప్లాంట్స్ చూసారా, మందార మొక్కలు భలే ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న టేబుల్స్, ఇంకా ఎలిఫెంట్, పంది బొమ్మలు కూడా ఉన్నాయండి. అలా ఇంకా ప్రతి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్లిప్పర్స్ తీసేసి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఈ రిబ్బన్ ట్రీ ఉంది, అలాగే క్యాండిల్స్ అన్నీ సేమ్. ఇప్పుడు మీకు చాలా రేర్గా కనిపించేవి కొన్ని చూపిస్తాను. ఇది చూడండి, న్యాచురల్ క్రిస్టల్స్, అదే న్యాచురల్గా ఫామ్ అయిన క్రిస్టల్స్ అంట. అసలు వీటి రేట్లు చూస్తే నాకు మతిపోయిందండి. ప్రతిదీ లక్షల్లోనే ఉందండి. అసలు లక్షలు పెట్టి అంత కొంటారా అంటే, ఒకటైతే సోల్డ్ అవుట్ కూడా ఉంది. ఇది చూసారా, 48,000 రింగిట్స్ అంటే 10 లక్షలు అండి అది. ఇది చూడండి, ఎవరో కొనుక్కున్నారు. అది చెప్పాను కదా ఇందాక సోల్డ్ అవుట్ ఉందని. లాఫింగ్ బుద్ధ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాడో, కానీ చాలా పెద్దగా ఉందండి అది. ఇది నాట్ ఫర్ సేల్ అనుకుంటా. ఇంకా అయిపోయిందండి, పైన చూసుకుని మేము కిందకి వెళ్ళిపోతున్నాం. లో 70% ఆఫ్ ద టెంపుల్ ఫైర్ యాక్సిడెంట్ గురైందంటండి. సో ఇప్పుడు మనం చూసేదంతా ఆ ఇన్సిడెంట్ తర్వాత రెనోవేట్ చేసింది. మేము కిందకి రాగానే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి చాలా కూల్ అయిపోయిందండి. భలే ఉంది చూసారా వ్యూ. ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ చాలా బాగా చేస్తారండి ఫైర్ వర్క్స్తో. అసలు ఎంత బాగుందో కదా. మేమైతే ఆ టైంలో లేం కాబట్టి మీరు చూస్తారని నేను పిక్చర్స్ కొని పెట్టాను. ఈ ఫోటో చూసారా, పగోడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఇది కట్టించింది ఒక థాయ్ కింగ్ అంటండి. ఇతనే. ఇప్పుడు ఈ టెంపుల్ అంతా లాంగ్ వ్యూలో ఒకసారి ఫోటో చూపిస్తే చూడండి. చూసారా ఎంత బాగుందో. అదండి వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.